ఈయన దేశం పోయిండు పెద్ద మనిషి. ఇక ఆయన డ్రెస్సులు చూసిన అవుతాదా పొలగాడు రోజు కింద మీద ఉంటాడు. యూత్ పిల్లగాడు అయినట్టే అవుతుండు. యూత్ పిల్లగాడు అవుతాడు. ఆడ తుపాకీ పడతాడు, మన ఇట్లా సూటు పెట్టి చూస్తుంటాడు, వీడియో తీస్తాడు, అందం ఉంటది, గమ్మత్ గమ్మత్ చేస్తుంటాడు. అద్దం తీసి దిగుతాడా తాత? అదే గమ్మత్ గమ్మత్ చేస్తుంటాడు మంచిగా. మళ్ళా ఏంది సముద్రంలో డై చేస్తాడు మళ్ళీ సముద్రం కాదు తాత, ఉత్తరే నీటితోటి కట్టిరాట, అలా ముంచిరాట, వీడియో మాత్రం సముద్రంలో చేసిరాట, ఎడిటింగ్ చేసిర్రు. ఈయన వేసిన డ్రెస్ మళ్ళీ అవుపడదు నీకు, మళ్ళీ కనబడది. పోయిన 10 సంవత్సరాల కింద వేసిన డ్రెస్ మళ్ళీ అవుపడది, మొన్న వేసిన డ్రెస్ అవుపడది, వేసిన డ్రెస్ ఏడాట. ఆయన యూత్ ఉన్నప్పుడు బాగా ఈ డ్రెస్సులు వేసిండో వేయలేదు తెలియదు కానీ ఇప్పుడైతే పోరాన్ కంటే ఎక్కువ వేస్తుండు. ఇక మొత్తం ఆయన పెన్నే లక్షలు ఉంటదట తాత, ఆయన వాడే పెన్ను లక్షలట, ఇట్లా సంతకం పెట్టేది పచ్చ పెన్ను, ఆ డ్రెస్సులు లక్షలు. మొత్తం ఆయన దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయన అభివృద్ధి చేస్తారు కానీ ఆయన డ్రెస్సులు ఒకటి గట్టి డ్రెస్ వేసాడట. ఇప్పుడు ఈయన బయట దేశం పోయే విమానం సూత ఈయన సొంతం ఒకడే ఉంటాడు, అలా ఒకడే ఉంటాడు, ఎవరు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు ఉంటారు. అయితే మొన్న ఆడ జరగలేదు తాత, ఇది ప్రయాగరాజుల కుంభమేళ జరిగిందా, ఆడికి ఒక రోజు పోతే 3 డ్రెస్సులు 4 డ్రెస్సులు మార్చిండు ఒక్కటే దినానికి, ఒక్కటే రోజు 3 పోయేటప్పుడు ఒక డ్రెస్. కోట్ల మందిలో మరి ఎట్లా కనబడాలి, ఆడ పోయితే పర్వతాలు తానం చేసేది ఉంటది కానీ పోయేటప్పుడు ఒక డ్రెస్ తాత, పోయిన తర్వాత పర్వతాల మునిగాలి, ఆ మునిగతానికి ఒక డ్రెస్, మునిగేతానికి ఒక డ్రెస్, మునిగి మళ్ళా ఢిల్లీకి వచ్చేందుకు ఒక డ్రెస్, ఉండేది అంత 2-3 గంటలే, 4 డ్రెస్సులు మార్చిండు. మళ్ళీ ఒకటి ఏదో 500, 1000, 2000 కాదు, మళ్ళా లక్షలే డ్రెస్సులు కూడా. మళ్ళీ అది ఏడబోతుంది కూడా తెలియదు. ఇక సినిమాలో హీరోలు కిరాయి తెచ్చుకుంటారు కదా, మరి కిరాయి తెచ్చుకుంటున్నా నిజంగా కొనుక్కొచ్చుకుంటారు, కిరాయి తెచ్చుకుంటే గడ్జెట్ అవుతుంది, కొనే ఉంటాయి. ఈయన ప్రభుత్వం పోయిందనుకో, అయితే ఒక పని చేయాలి, ఇప్పుడు ఈ మోడీ వేసుకున్న డ్రెస్సు అని ఇవన్నీ వేసుకునే అన్ని పెట్టి వేలంపాట పెట్టాలి, వేలంపాట పెట్టి అనాథాశ్రమాలకో వాళ్ళకో వీళ్ళకో కొంటారు, పిచ్చోళ్ళు ఉంటారు, కొంటారు, ఇట్లా పెట్టా కూడా కొంటారు. అడగోలి ఈ మోదీ డ్రెస్సులు అన్ని తీసుకుపోయి తానే పెట్టి, ఇగో ఇది 1900 ఏ సంవత్సరం ఎక్కిండు కుటుంబంలో, 11 సంవత్సరాల కింద ఎక్కిండు. ఏ సంవత్సరం 11 సంవత్సరాలు అంటే ఆ సంవత్సరం ఫస్ట్ ఇగో ప్రధానమంత్రిగానే ప్రమాణ స్వీకారం వేసుకున్న డ్రెస్సు అని ఇట్లా పెట్టాలి. అంతే, ఇట్లా పెడితే ఆ డ్రెస్ కి ఎక్కడి కోట్ల విలువలు వస్తాయి అనుకోరు. అది అట్లా వేలంపాట వేసి దేశానికి ఇవ్వాలి. వాణిజ్య చర్చలు బెస్ట్, ఉభయలకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా, చిలుకూరి కుమారు అని మన తెలుగులో లెక్కన ఉన్నారు వీళ్ళు. యవాన్ వివేక్ కుమార్తె అంటే తెలంగాణ మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అన్నాడు తాత, అమెరికా ఉపాధ్యక్షుడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి మనం ఎప్పుడు పోయిండు సార్, మరి చర్చలు జరుపుకోరు. ఈయనేమో అమెరికా పోయిండు, అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో జపాన్. ఈ తిరుగురు ఈ దేశ ప్రజలు ఏమైనా కానీ మనకేమైనా చేస్తారని మనం అనుకుంటే దేశాలు పట్టుకొని మరి ఆడ ఏమున్నాయో చూసుకొని ఇక్కడికి రావాలి కదా, మరి ఎట్ట చేసారు ఏం కదా అని. అయితే వీళ్ళు చర్చలు జరుపుకోరు అంతేగా.